ఆ రాత్రి తర్వాత నేను నిద్రపోలేదు. ఇంటి అంతా నిశ్శబ్దం. కానీ నా ఫోన్ మాత్రం నెమ్మదిగా వేడిగా మారుతోంది. స్క్రీన్ వెలిగింది. కాల్ కాదు, ఒక మెసేజ్ మాత్రమే. తలుపు తీయకపోతే నేనే లోపలికొస్తాను. ఆ మెసేజ్ పంపిన నెంబర్ నా నెంబర్. గది మూలలో చీకటి కదిలింది. నీడలా కాదు, మనిషిలా కాదు, కానీ నాకే పోలి ఉంది. అది నెమ్మదిగా మాట్లాడింది. నీ స్థానం ఇప్పుడు నాది. నా గుండె శబ్దం తప్ప ఇంకా ఏమీ వినిపించలేదు. ఉదయం అయ్యేసరికి అన్నీ మామూలుగా కనిపించాయి. ఫోన్ కూడా నిశ్శబ్దమే. కానీ అద్దంలో చూసినప్పుడు అక్కడ నేను లేను. అక్కడ అతనే నిలబడ్డాడు.